ఇంతకుముందు మీరు వాక్యాలు ఎలా విన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం వాక్యం ఎలా వినాలి అంటే, పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనం వేసుకొని కూర్చుండగా దేవదూతలందరూ నిలబడి దేవుని నోట నుండి ఏ మాట వస్తుందా ఆ మాటను నేను నెరవేర్చాలని ఆ దేవదూతలు దేవుని మాట కోసం ఎలా ఎదురు చూస్తుంటాయో తెలుసా? నా ప్రభు ఒక మాట మాట్లాడతాడు, అది నేను వెళ్ళి నెరవేర్చాలి. ప్రభు నోటు నుంచి ఒక మాట వస్తుంది, అది ఖచ్చితంగా నేను చేసి తీరాలని ఒక దేవదూత దేవుని మాట కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో, దేవుని వాక్యం ముందర కూర్చున్న మనమందరము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన సేవకుని నోట మన బ్రతుకు కోసం ఏ మాట మాట్లాడతాడు, నా జీవితాన్ని మార్చడం కోసము, నా జీవితాన్ని నిలబెట్టడం కోసము దేవుడు తన సేవకుని నోట వాక్యంలో నుంచి ఏ మాట మాట్లాడతాడు, ఆ మాట నా బ్రతుకులో ఎలా చూపించాలని ప్రతి మాటను హృదయం పెట్టి శ్రద్ధాసక్తులతో దేవుని మాటలు వినాలండి. మనం ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటే మన జీవితాలు అంత బాగుపడతాయి. డాక్టర్ ముందరికి వెళ్ళి కూర్చుంటాం చూసారా, ఒక్కోసారి మన ఆరోగ్యం బాగలేదనుకోండి, మన చావు బ్రతుకుల ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఒక్కోసారి చెబుతుంటాడు. ప్రతి మాటను మనం ఎలా వింటామంటే, ఈ మాట వినకపోతే ఎక్కడ నా ప్రాణం జారిపోతుందేమోనన్న భయముతో వింటూ ఉంటాం ఖచ్చితంగా. డాక్టర్ ముందర కూర్చున్నప్పుడే ఇంత శ్రద్ధగా మీరు మాటలు వింటూ ఉంటే, బైబిల్ ముందర కూర్చున్నప్పుడు ఇంకెంత శ్రద్ధగా వాక్యాలు వినాలో తెలుసా? ఒకటే అనుకోవాలి, ఈ మాట మిస్ అయిపోతే నా ఆత్మ ఎక్కడ నరకానికి వెళ్ళిపోతుందేమో, ఈ మాట మిస్ అయిపోతే నా ఆత్మ ఎక్కడ పరలోకాన్ని మిస్ అయిపోతుందేమోనని ప్రతి మాటను శ్రద్ధగా నిలబెట్టాలి. అలా వింటేనే మన జీవితాలు బాగుపడతాయి ప్రేమన దేవుని వాళ్ళు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనం చక్కగా దేవుని వాక్యానికి వెళ్దాము. మీరు మనసు పెట్టి హృదయం నిమ్మలంగా పెట్టుకొని ప్రతి మాట వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక మనము వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు మనుషుల గురించి మనం ఆలోచించగలిగితే, సర్వసాధారణంగా మనిషి అనగానే 60 ఏళ్ళ జీవిత కాలంలో బ్రతుకుతున్న మనుషులమైన మనము ఈ లోకంలో చాలా విషయాల గురించి మనము తెలుసుకోవాలండి. అందులో ప్రత్యేకంగా ఒక ఆయన ఒక మాట అంటుంటాడు, ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే గాలి, నీరు, తినే తిండి, కట్టుకుంటున్న బట్టలు ఇవి మాత్రమే ఉంటే సరిపోదట. ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఎలా బ్రతకాలో కూడా మనకు బాగా తెలియాలి. ఎందుకంటే మనుషుల గురించి ప్రభు ఒక మాట రాయించాడు, మనుషుల గురించి జాగ్రత్త పడండి అని అంటాడు. ఎందుకంటే ఒక అడవిలో బ్రతకాలనుకోండి, అడవిలో ఉన్న మృగాల గురించి తెలిస్తే సరిపోతుంది. అదే ఈ జనారణ్యంలో మనుషుల మధ్య బ్రతకాలని అంటే అడవిలో బ్రతికినట్టు బ్రతికితే ఇక్కడ సరిపోదు. అడవిలో జంతువులు ఉన్నాయనుకోండి, ఒక సింహానికి ఒకటే బిహేవియర్ ఉంటుంది. ఒక నక్క అనుకోండి, దాని జిత్తుల మారి నక్క అన్నా కానీ దాని స్వభావం ఒకటే ఉంటుంది. తోడేళ్ళు అన్నీ ఉంటాయి, వాటి బిహేవియర్ ఒకటే ఉంటుంది. అడవిలో జంతువుల గురించి తెలుసుకోవడం చాలా ఈజీ, వాటి బిహేవియర్ ఒకే విధంగా ఉంటుంది. కానీ మనుషుల మధ్య మనం బ్రతకాలని అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క మృగం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఆ మృగం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవడికి తెలియదు. అందుకే దేవుడు ఏమంటాడంటే మనుషుల గురించి జాగ్రత్త పడండి అని అంటాడు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ప్రభు మనుషుల గురించి జాగ్రత్త పడండి అనగానే మన చెయ్యి ఎప్పుడు చూసినా కానీ ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తూ ఉంటుంది. వాడు సరైనోడు కాదు, ఈమె మంచిది కాదు, వాళ్ళు కరెక్ట్ కాదని ఎప్పుడు చూసినా మన చెయ్యి ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తుంటుంది. కానీ ఒక మాట చెప్పమంటారండి, అదే మనుషుల మధ్య మనం కూడా ఉన్నామన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోతుంటాం. మనుషుల గురించి జాగ్రత్త పడని అంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నువ్వు కూడా ఒక మనిషి అన్న విషయాన్ని మర్చిపోతుంటాం. పక్కన వాళ్ళ గురించి కాసింతసేపు పక్కన పెట్టండి, ఒక్కసారి గుండెల మీద చేసుకొని మన గురించి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అసలు మన మనసు ఎలాంటిదో తెలుసా? ఈ మనసు రంగులు మార్చే క్రూర మృగం అన్న విషయం నీకు తెలుసా? ఈ మనసు గురించి దేవుడు మాట్లాడుతూ అది క్రూరమైన వ్యాధి కలిగినదని దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని మీకు అర్థమవుతున్నదా? ఇంకా చెప్పాలంటే
ఈ వ్యాధి కలిగిన నువ్వు దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు మన బ్రతుకులు ఎలాంటివో మనకు తెలుసా? బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడమ్మా. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూడండి. బైబిల్ ఉన్న వారందరూ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం అయ్యా. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడును. చాలయ్యా. భక్తుడైన ప్రసంగి గారు మనందరిని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు అయ్యా. ఏమని చెప్తున్నాడు? నేను ఆలోచించగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడను అంటున్నాడు. భక్తుడు ఆలోచించగా సూర్యుని కింద ఏం జరుగుతుందో ఆయనకు తెలియపరచబడిందట. మరి సూర్యుని కింద ఏం జరుగుతుంది? మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి బ్రతుకుతున్నదంతా ఈ సూర్యుని కిందే కదా. ఈ సూర్యుని కింద నీ బ్రతుకులో ఏం జరుగుతుందన్న విషయం నీకేమైనా అర్థమవుతున్నదా? అందరి గురించి ఎందుకులేండి, ఇందాక చెప్పాను కదా. మన మనస్సు గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ మనసుకు పట్టిన రోగం ఏంది, ఆ రోగాన్ని బట్టి మనం బ్రతుకుతున్న తీరేంటో ఈరోజు మనం ఆలోచన చేసామనుకోండి. నేను ఒక మాట చెప్తా, మీరు ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత గుండెల మీద చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? బా, ఈరోజు వినబడుతున్న ఈ మాటలోని ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడ్డవి అని అనుకునే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రభన దేవుని వారు. కాబట్టి జాగ్రత్తగా విందామండి. ఈ మనసు గురించి ఒక్కసారి ఆలోచన చేసి యవన బిడ్డలుగా మనం బ్రతకాల్సిన తీరేంటో చక్కగా ఆలోచన చేద్దాం. ఒక మంచి ఉదాహరణ చెప్తే మీకు వాక్యము బాగా అర్థమవుతుంది. ఇక్కడే దూరు పక్కలో చినసింగనపల్లి అని ఒక ఊరు ఉంటుందండి. మన సహోదరు ఒక ఆయన ఉన్నాడు, తర్వాత వెళ్ళి అడగండి. ఆ చినసింగనపల్లిలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఇక్కడే తన జీవనోపాధి కోసం ప్రొద్దుటూరులోనే ఒక పని చేసేవాడట. పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వీధి కుక్కలను ఉంటాయి చూసినారు రోడ్డు మీద. ఒక కుక్క ఏం చేసిందంటే ఆయనను కరిసింది. చిన్న గాయం అయింది. ఏమనుకున్నాడంటే గాయమే కదా మానిపోతుందిలే అనుకున్నాడు. ఇంజెక్షన్ కూడా ఏం వేసుకోలే. ఆయన అనుకున్నట్టే గాయం మానిపోయింది. కానీ గాయం మానింది, కానీ లోపల ఉన్న రోగం మాత్రం చావలే. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ రోగం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలా ఉందో తెలుసా? మీకు తెలుసో లేదో కానీ ఎయిడ్స్ రోగం వచ్చినా కానీ ట్యాబ్లెట్స్ వాడితే 30 ఏళ్ళు బతకొచ్చు. అదే ఒక కుక్క కరిసి ఇంజెక్షన్ వేయించుకోకపోతే ఆ రోగం బయటకు వస్తే అసలు దానికి మందే లేదు తెలుసా? చావడం తప్ప వేరే దారి లేదు. ఆ వ్యక్తి మనకు క్రికెట్ కబడ్డీ ఆటగానికి కూడా ఒక ఆయనకి ఇలానే కుక్క కరిసిట్టే ఎలా బిహేవ్ చేశారో తెలుసా? సేమ్ ఒక కుక్క ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేశాడు. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం తాగే నీళ్ళు ఉంటాయి చూసారా, నీళ్ళను చూడగానే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? 100 కిలోమీటర్ల వేగంతో రైలు పరిగెడుతుంటే ఎంత వేగంగా ఉంటుందో ఆ నీళ్ళను చూడగానే వాళ్ళ గుండె అంత వేగంగా కొట్టుకుంటుంటుందట. నీళ్లు తాగలేరు, నీళ్లు చూసే గుండె దడ. అలా భయపడుతూ 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 ఒకరోజు ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడండి. ఒక కుక్క గరిస్తే ర్యాబిస్ అనే రోగం వస్తే దాని యొక్క లక్షణాలు బట్టి దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మనసుకు పట్టిన రోగాన్ని అర్థం చేసుకోకపోతే, దీన్ని ఐడెంటిఫై చేయకపోతే ఈరోజు నీ జీవితం నా జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? కుక్క గరిస్తే 60 ఏళ్ళ తర్వాత ఏదో ఒకరోజు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావేమో, కానీ అదే ఈ మనసుకు పట్టిన రోగాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని కాపాడేవాడు ఇంకెవ్వడు ఉండడు ప్రభన దేవుని వారు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భక్తుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒకసారి చదవయ్యా. నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను అంటున్నాడు. చూశాడా? భక్తుడు ఆలోచించగా సూర్యుని కింద ఏం జరుగుతున్నదో తెలుసుకున్నాడట. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, భక్తుడు ఆలోచించగా సూర్యుని కింద ఏం జరుగుతున్నదో తెలుసుకున్నాడు కదా. అదే దేవుడు ఒక్క నిమిషం నీ గురించి ఆలోచన చేస్తే నువ్వు ఏం చేస్తున్నదో ఆయన తెలుసుకోలేడా?
పక్కన వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. మన గుండెల మీద చేసుకొని మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. భక్తుడు ఆలోచన చేయగానే సూర్యుని కింద ఏం జరుగుతున్నదో ఆయన పసిగట్టగలిగితే, దేవుడే నీ గురించి మనసు పెట్టి ఆలోచన చేస్తే, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు కూర్చున్నది, నువ్వు లేచున్నది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు, నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటని దేవుడు పసిగట్టకుండా పోతాడా? మన స్వభావం ఎలాంటిదో తెలుసా? ఏదైనా ఒక పాపం చేసే సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, తలుపేసుకొని నలుగురు నన్ను చూడట్లేదు కదా, 4 దిక్కుట్లో నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు కదా అని ధైర్యముగా పాపం చేస్తూ ఉంటాం. ఒక్క మాట చెప్తాను, నీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. తప్పు చేసేటప్పుడు తలుపేసుకొని నలుగురు చూడట్లేదని తప్పు చేస్తున్నావు కదా, నువ్వు 4 దిక్కులా చూసే ముందు ఒక్కసారి పై దిక్కును కూడా చూడాల్సింది. నలుదిక్కులలో నేను ఎవడూ చూడకపోయినా పై దిక్కు నుంచి నీ జీవితాన్ని అణువును పరిశీలన చేసే ఒకడు ఆయన ఉన్నాడని నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? ఇంకొక మాట చెప్పమంటారండి, తలుపేసుకొని పాపం చేసే వాళ్ళు కనపడుతున్నారు, కానీ తలుపేసుకుని నా బ్రతుకేంటని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు. బైబిల్లో దేవుడు ఏమంటాడు? నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మోకాలేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు మనుషులు ఎలా తయారైపోయినాడు తెలుసా? ఇంట్లోకి వెళ్తున్నాడు, తలుపేసుకుంటున్నాడు, రహస్యమందున చూస్తున్న నా దేవుని దగ్గర నేను పాపం చేయకూడదు అనుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక్కోసారి దారుణం ఏంటో తెలుసా? ఇంకొక మాట, ప్రార్థన చేయకుండా మర్చిపోయే రోజులైనా ఉన్నాయేమో, కానీ పాపం చేయకుండా మర్చిపోతున్న రోజులు మన జీవితాల్లో లేనే లేవు. పలానా రోజు నేను పాపం చేయకుండా మర్చిపోయాను చెప్పడానికి నీ జీవితంలో ఒక్కరోజున ఉందా? ఒక్కరోజు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఊహ తెలిసినప్పటి నుంచి నేను పాపం చేయకుండా ఇది ఒక్కరోజు ఉన్నానండి అని చెప్పడానికి మన బ్రతుకుల్లో ఏం కనపడుతుందనండి? ప్రార్థన చేయకుండా మర్చిపోయిన రోజులు ఉన్నాయేమో, కానీ పాపం చేయకుండా మర్చిపోయే రోజులు లేవు. అలా తయారైపోయాయి మన బ్రతుకులు. అందుకే దేవుడు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, నాతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు కాసింత మనసు పెట్టి నీ గురించి ఆలోచన చేశాడా? ఈరోజు రాత్రికి నీ కథ అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. కానీ భక్తుడు ఏమంటున్నాడు? నేను ఆలోచన చేయక, మళ్ళీ చదవయ్యా, నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. ఓడిగలవాడు పరుగులో గెలవడు అంటున్నాడు. చూసాడా? చాలయ్యా, ఓడిగలవాడు పరుగులో గెలవడు అనంట. ఈ లోక సంబంధమైన గెలుపు గురించి మనం పక్కన పెడితే, ఆత్మీయమైన జీవిత కాలంలో నీ బ్రతుకు కాలంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, గెలిచేవాడికే పరలోక రాజ్యం ఉంటుంది. దేని మీద గెలవాలి? దేంట్లో గెలవాలి? చాలాసార్లు ఏమనుకుంటారో తెలుసా? మన ఉద్యోగం విషయంలో పోరాడి గెలవాలని చాలామంది అనుకుంటారు. ఎదుటోళ్ళ విషయంలో పోరాడి గెలవాలనుకుంటారు. పక్కనోళ్ళ విషయంలో కాదు నువ్వు పోరాడి గెలవాల్సింది. డైరెక్టే చెబుతున్నా, నీ మీద నువ్వు పోరాడి గెలిస్తేనే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. నీ శరీరం ఎలాంటిదో తెలుసా? నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళాలని, దీని భోగ్యచ్చలు ఇది అనుభవించుకోవాలని నిన్నేమో ఈడ్చుకుని వెళ్తుంటుంది. నీకు పోరాటం ఎవరితో తెలుసా? ఒకటే ఒక మాట, నీతో నీకే పోరాటం. ఈ శరీరము పాపం చేయడానికి నిన్ను ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంది. దాన్ని పోరాడి దేవుని దగ్గరికి ఈడ్చుకొని రావడమే నీ జన్మ పరమార్థం. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఒడిగా పరిగెత్తేవాడు యుద్ధములో పోరాటములో గెలవడు. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పరుగు పందెంలో నువ్వేం చేయాలి? గెలవాలి. పౌలు గారు పోరాడాడట. దేనికోసం పోరాడాడు తెలుసా? ఇదిగో నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము నీతి కిరీటం ఉంచబడినదట. ఒక మాట చెప్పమంటారండి, పౌలు గారి లక్ష్యం ఏంటో తెలుసా? నేను చనిపోగానే ఆ నీతి కిరీటాన్ని సాధించాలని ఆయన ఎలా పరిగెడుతున్నాడో తెలుసా? యుద్ధానికి పరిగెత్తే సైనికుడు వల్లే ఆ జీవితకాలంలో ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన లక్ష్యం ఒకటే, ఆ జీవ కిరీటాన్ని గురిగా పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు యవన బిడ్డలంగా మనం అందరూ గుర్తుపెట్టుకోండి, మరి నీకున్న గురి ఏంటి? నీకున్న లక్ష్యం ఏంటి? నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. 18 ఏళ్ళు నిండగానే ప్రతి ఒక్కడే అనుకుంటాడో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గురితో పరిగెడుతుంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు 10 గంటలు 12 గంటలు చదివే వాళ్ళు ఉన్నాడు.
వాడు వాడి లక్ష్యాన్ని చేరుకోవడం కోసము అంత గంటలు ప్రయాసపడుతుంటే నీ లక్ష్యం పరలోకం చేరుకోవడం కదా, నీ లక్ష్యం జీవ కిరీటాన్ని సాధించుకోవడం కదా. ఆ జీవ కిరీటం అనే గురి కోసము ఎంతమంది ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నాడు, ఎంతమంది ఆ లక్ష్యం కోసం పరిగెడుతున్నారు చెప్పండి? ఎంతమంది ఆ లక్ష్యం దిశగా పరిగెడుతున్నారు? లేదు తెలుసా, ఈ లోకంలో ఆ గురి కోసం పరిగెత్తే వాళ్ళు లేరు. అందరి గురించి ఎందుకంటే నేనే నిన్ను సూటిగా ఒక మాట అడుగుతాను, నువ్వు గుండెల మీద చేసుకుని ఆలోచన చేయి. ఒక్కసారి ఇలా మనసు మీద ఆలోచన చేసుకొని, నేను కూడా చచ్చిపోగానే జీవ కిరీటం పోవాలన్న లక్ష్యంతోనే నేను బ్రతుకుతున్నానండి, పరలోక రాజ్యానికి చేరుకోవాలన్న ఆశతోనే బ్రతుకుతున్నానన్న ఆశతో ఒక్కరమైనా మనం ఇక్కడ బ్రతుకుతున్నామా? ఒక్కరమైనా? నేను చనిపోగానే దేవుని దగ్గరికి వెళ్ళాలండి, ఆ ఆశ తప్ప నాకేం ఆశ లేదండి. జీవ కిరీటం సాధించాలన్న కోరిక తప్ప ఇక నాకు ఏ కోరిక లేదండి అనే ఆశతో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? అస్సలు లేనే లేరు ప్రేమన దేవుడు మాట్లాడు. అందుకే ఈరోజు దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ మళ్ళీ అదే మాట చదవయ్యా. ఓడిగలవారు పరుగులో గెలవరు అంటున్నాడు. చూశాడా? ఓడిగలవాడు పరిగెత్తున్నాడు కానీ ఆ పరుగులో గెలవడు. ఓడిగా పరిగెత్తినంత మాత్రాన్ని ఇక్కడ గెలవం ప్రేమన దేవుని వాళ్ళు. నీ పాదాలు ఎటువైపు పరిగెడుతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు, యెహోవాకు అసహ్యమైన కార్యాలలో ఒక కార్యక్రమం ఉంటుంది, పాపం చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములు అని అంటాయి. నిన్ను మోస్తున్న పాదాలు ఎలాంటివో తెలుసా? పాపం యొక్క అవకాశం దొరికితే పాపం యొక్క కోరికను తీర్చుకోవాలని పరిగెడుతుంటాయి ఆ పాదాలు. కొత్తగా సినిమా రిలీజ్ అయిందా, నీ కాళ్ళు ఏం చేస్తుంటాయి తెలుసా? అక్కడికి పరిగెత్తా ఉంటాయి. ఎక్కడైనా ఒక డాన్స్ ప్రోగ్రాం పెట్టాడనుకో, నీ కాళ్ళు అక్కడికి పరిగెడుతుంటాయి. ఒక భోగ్యచ్చ తీర్చుకోవడం కోసం, నీ నేత్రానందం తీర్చుకోవడం కోసం నీ కాళ్ళు ఏం చేస్తుంటాయి? ఆ చోటుకి పరిగెడుతూనే ఉంటాయి. నువ్వు ఎటువైపు పరిగెడుతున్నావు? ఒక పరుగు పందెంలో తూర్పుకు పరిగెత్తాలి అని అంటే నువ్వు పడమరకు పరిగెత్తావు అనుకో, ఆ పోరాటంలో నువ్వు గెలుస్తావా? నువ్వు పరిగెడుతున్న దిశ ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. నీకై నువ్వు కోరి ఇష్టం వచ్చిన పాపాల కోసం పరిగెడుతున్నావు తెలుసా? కానీ ఒక మాట చెప్పమంటారండి, కోరి పాపం కోసం పరిగెడితే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? ఎప్పుడైనా మనం రోడ్డు పక్కలో ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కనపడుతుంటాయి తెలుసా? మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారైనా ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయినా మీరు పట్టుకున్నారా? ఒక్కసారైనా? ఎందుకు పట్టుకోలేదమ్మా? పట్టుకుంటే చచ్చిపోతాం. ఒక ట్రాన్స్ఫార్మర్ని పట్టుకుంటే చచ్చిపోతావని నీకు అర్థమైంది కదా. పాపాన్ని పట్టుకుంటే నా ఆత్మీయ జీవితం చచ్చిపోతుందని ఎంతమంది ఆలోచన చేస్తున్నారండి. దేవుడు చూసే ఈ టైంలో ఈ సెల్ ఫోన్లో పాప బూతులన్నీ చూసి నా బ్రతుకును నాశనం చేసుకుంటే ఆ ఆత్మీయ జీవితమే చచ్చిపోతుందని ఎవరు ఆలోచన చేస్తున్నారండి? లేదు. చూసినారా? ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు కోరికలు అనుభవించాలని పరిగెడుతూ పరిగెడుతూ అలసిపోయిన జీవితాలు తెలుసా? నేనే ఓపెన్గా ఒక మాట చెప్పమంటాను, ఇప్పటికే నీ కోరికలు ఎన్నో తీర్చుకున్నావు కదా, ఎన్నో ఆశలు తీర్చుకున్నావు కదా, వీటికేమన్నా తృప్తి అన్నది ఏమన్నా కలుగుతుందా మీ శరీరానికి? ఒక్కసారైనా సరేలే ఈరోజు నీ ఇష్టం నువ్వే ఏదైనా అనుకో, ఒక పాపాన్ని ఊహించుకోండి. ఈ పాప కోరిక తీరగానే అంతటితో ఆ తృప్తితో అంతటితో వదిలేస్తున్నామా దాన్ని? ఏమన్నా నీకే సెల్ ఫోన్లో బూతులు చూసి అలవాటు ఉంటుంది, నేను ఓపెన్గానే మాట్లాడతాను. నీకే సెల్ ఫోన్లో బూతులు చూసే ఒక అలవాటు ఉంటుంది అనుకోండి, ఈరోజు చూసావు, చూసినంత మాత్రాన్ని నీ కోరిక అంతటితో తీరిపోయిందా? అంతటితో వదిలేస్తున్నావు ఆ పాపాన్ని? నిజంగా చెప్పాలంటే ఈ శరీరం యొక్క కోరికలకు అసలు తృప్తే ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకోవాలని పరిగెడుతూనే ఉంటుంది. అలానే నీ జీవితం నా జీవితం నాశనం అయిపోతుంటుందండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన ఓడిగలగా పాపం వైపు మీరు పరిగెత్తకండి. అలా మీరు పరిగెత్తారంటే అందులో మీరు గెలవలేరు, నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇలా నువ్వు గెలవకపోతే నువ్వెక్కడ పరలోక రాజ్యానికి వెళ్తావు? నువ్వెక్కడ దేవుడున్న లోకానికి వెళ్తావు? అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఒడిగా పరిగెత్తడం ముఖ్యం కాదు, గురి కోసం పరిగెత్తడం ముఖ్యం. లక్ష్యం కొరకు పరిగెత్తడం ముఖ్యం, దేవుడున్న లోకం కొరకు పరిగెత్తడం ముఖ్యం. బలము గలవాడు యుద్ధంలో గెలవడు. ఇక్కడ ఒక మాట చెప్పమంటారండి, నీ జీవితకాలంలో ఒక యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధంలో గెలవాలంటే నీకు బలం ఉంటే సరిపోదు. ఒకరోజు గొలియాతు చూశాడా?
ఆడి బలం ఎంతనో తెలుసా, ఆడి శరీర సౌష్ఠవం ఎలాంటిదో తెలుసా, ఆ యుద్ధంలో నేనే గెలుస్తాననుకున్న వాడి ధైర్యం ఏంటో తెలుసా. కానీ దావీదు వచ్చి నిలబడగానే ఆ యుద్ధంలో గొలియాతు గెలవలేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. తన బలాన్ని నమ్ముకున్న గొలియాతు ఓడిపోయాడు. కానీ దావీదులో ఉన్న గొప్ప మనసు ఏంటో తెలుసా, దావీదు కూడా బలాఢ్యుడే. నిజంగా చెప్తున్నా, గొలియాతును చంపడానికంటే ముందు దావీదు ఒక సింహాన్ని ఏం చేశాడు, చీల్చాడు. దావీదు ఒక ఎలుగుబంటిని ఏం చేశాడు, చంపేశాడు. ఇప్పుడు గొలియాతు ముందరకు వచ్చి నిలబడిన తర్వాత దావీదు, ఒరే ఒకప్పుడు నేను సింహాన్ని చీల్చాను, ఒకప్పుడు నేను ఆ ఎలుగుబంటిని చీల్చాను, ఇప్పుడు నా బలముతో నీ మీదకి వస్తున్నానని అంటున్నాడు. అక్కడ అతడు బలాఢ్యుడే అయినా కానీ తన బలం మీద ఆధారపడి యుద్ధానికి రావట్లే. ఆయన ఏమంటున్నాడో తెలుసా, జీవము కలిగిన యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చుచున్నాను అంటున్నాడు. చూశాడా, తన బలాన్ని నమ్ముకోలే అక్కడ దావీదు గారు, దేవుని యొక్క బలం మీద ఆధారపడి ఒక యుద్ధానికి దిగుతున్నాడు. చూశాడా, నీ జీవితకాలంలో ఎన్నో కష్టాలు రావచ్చు, నీ జీవితకాలంలో ఎన్నో శోధన రావచ్చు. దావీదు లాంటి గొప్ప మనసు నీ జీవితకాలంలో ఒకటి ఉండాలి. ఏటా మనసు, నీ బలాన్ని నమ్ముకొని యుద్ధానికి దిగావనుకో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఈసారి నువ్వు ఏదైనా ఒక యుద్ధానికి దిగేటప్పుడు ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకో, ఈసారి యుద్ధానికి దిగేటప్పుడు దేవుని మీద ఆధారపడి యుద్ధానికి దిగు. నీ జీవితకాలంలో ఎన్నో శోధనలు ఉంటాయి, నువ్వు సాధించలేని గొప్ప గొప్ప శ్రమలు ఉంటాయి. ఈసారి నువ్వు శోధనల మీదకి వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసా, జీవము కలిగిన యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నానని ఒక శోధన మీదకి యుద్ధానికి వెళ్ళు. ఈ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నీ కష్టాలలో ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఒక దావీదు చూసారా, తన బలాన్ని నమ్ముకొని యుద్ధానికి దిగట్లే, తాను నమ్ముకున్న దేవుని మీద ఆధారపడి యుద్ధానికి దిగాడు. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటో తెలుసా, దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా ఈసారి యుద్ధానికి దిగు. నీ శోధనలో నువ్వు పడిపోవు. చాలామంది వచ్చి అంటుంటారు, అన్న నాకు కూడా ఎన్నో శోధనలు వస్తుంటాయ్యా, ఈ పాపము చేసే సమయంలో నేను నిలబడాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా, కానీ నా వల్ల కావట్లేదండి, నేను నిలబడలేకపోతున్నానయ్యా అంటున్నాడు. నువ్వు ఎదాన్ని బట్టి నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే జీవము కలిగిన యెహోవా నామమున విశ్వాసంతో నువ్వు ఆ శోధన మీదకి యుద్ధానికి వెళ్ళలే. ఈసారి వెళ్ళి చూడు, ఈసారి విశ్వాసంతో సాధించి చూడు. నీ మీద నమ్మకంతో కంటే నీ దేవుని మీద నమ్మకంతో నిలబడు. ఖచ్చితంగా ఈ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ఈ శోధనలో నువ్వు నిలబడతావు. అప్పుడు కదా నువ్వు దేవుని దగ్గర ఒక మాట చెప్పొచ్చు, ఏమంటో తెలుసా, ఇదే మాట, బలము కలిగిన వాడు యుద్ధంలో గెలవడు, కానీ దేవుని మీద ఆధారపడిన వాడు మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక్కడ నువ్వు బాగా గమనించవలసింది ఏంటో తెలుసా, ఒక ఆత్మీయ జీవితంలో మన బలం ఏంటో తెలుసా, ఏంటి మన బలము ఏంటో తెలుసా, దేవుని మీద మనకున్న విశ్వాసమే మన బలం. దేవుని మీద మనకున్న విశ్వాసంతోనే మనం ఏదైనా సాధించగలం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీ బలం ఏంటో నీకు తెలియట్లే, నీ బలం ఏంటో నీకు తెలిసిందనుకోండి, ఈ బలమేమో ఈ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నీ బలమేంటో తెలుసుకోకపోవడమే మొదటగా నీకున్న బలహీనత. నీ బలమేంటో తెలుసుకో ఫస్ట్. దేవుని మీద ఆధారపడితే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో విశ్వాసంతో నీ బలాన్ని అర్థం చేసుకో. నీ బలం గురించి తెలుసుకో, నీ బలహీనతలో నీకు విజయం ఖచ్చితంగా దక్కుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నామంటే, నాయనా బలము కలిగిన వాడు యుద్ధంలో గెలవడు. ఎవడు గెలుస్తాడు, దేవుని మీద ఆధారపడిన వాడు మాత్రమే ఖచ్చితంగా గెలుస్తాడు. దావీదు గారు మనకు నేర్పించిన విలువైన పాఠం అంతే. దావీదుకు బలం ఉంది, బలం ఉన్నంత మాత్రాన తన బలం మీద ఆధారపడట్లే, దేవుని మీద ఆధారపడాలి. బలము కలిగినోడే దేవుని మీద ఆధారపడితే బలహీనుడమైన మనం ఎట్లుండాలో తెలుసా, ఇంకా ఎంత ఆధారపడాలి దేవుని మీద. అందుకోసమే యుద్ధంలో గెలవాలంటే దేవుని ముందర పెట్టుకొని పోరాడండి, నీ శోధనతో పోరాడండి, నీ కష్టాలతో పోరాడండి. ఈసారి చాలామంది నేను ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నానండి, కానీ నాకు ఏ ఉద్యోగాలు రావట్లేదండి. ఎన్నోసార్లు పోరాడినా కానీ అది రావట్లేదు అంటున్నావు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, జీవము కలిగిన యెహోవా నామమున ఒక్కసారి నీ శోధన మీదకి వెళ్ళి చూడు. ఈసారి నీ మీద నమ్మకం పెట్టుకోకుండా నాకు టాలెంట్ ఉంది, నాకు బలం ఉంది, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉందని నీ మీద ఆధారపడి దాని మీదకి వెళ్ళాకు. ఒక్కసారి జీవము కలిగిన యెహోవా నామం మీద ఆధారపడి నీ జీవితకాలంలో దేని మీదకన్నా పో.
ఖచ్చితంగా నువ్వు విజయంతోనే తిరిగి వస్తావు. నేను బైబిల్ బట్టే చెప్తున్నాను, విశ్వాసంతోనే చెప్తున్నాను. ఖచ్చితంగా చేసి చూడండి, విశ్వాసానికి సమస్తము సాధ్యమేనండి. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు, మళ్ళీ చదవయ్యా. బలము కలిగిన వాళ్ళు యుద్ధమునందు విజయమునందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు అంటున్నాడు. చూశాడు, ఈ లోకంలో జ్ఞానవంతులైనంత మాత్రాన మనకేం దొరకదట, అన్నం దొరకదట. ఈ లోక సంబంధమైన ఆహారం గురించి ఎందుకులేండి, జీవాహారం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. లోకంలో జ్ఞానవంతులమైనంత మాత్రాన ఆహారం దొరుకుతుందంటే పొరపాటు. ఒకరోజుట నెబుకద్నెజర్ అని ఒక రాజు ఉంటాడు. ఒకరోజు తన ఇంటి పై మీదకి వెళ్ళి రాజ్యాన్నంతా చూసామనుకుంటాడు. తెలుసా, నాకున్న జ్ఞానంతోనే ఇంత రాజ్యాన్ని ఆక్రమించాను, ప్రపంచమంతా నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను అనుకున్నాడు. ఆడి గర్వం ఎప్పుడైతే తలకెక్కిందో అంత నా జ్ఞానమే అనుకున్నాడో, మరుసటి రోజు దేవుడు అని అడవికి పంపించి పశువులు తినే గడ్డి తినిపించాడు. ఇక్కడ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే తెలుసా, అడవికి వెళ్ళి గడ్డి ఎందుకు తినిపిస్తున్నాడు తెలుసా, అక్కడికి పోయిన తర్వాత అయినా నీకు బుద్ధి రావాలని. తప్పిపోయిన కుమారుడు గురించి మనకందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న ఏట్రా, ఆస్తిలో నాకు రావాల్సిన సగభాగము నాకు, ఈ సగభాగంతో నేను 2 రెట్లు ఇచ్చను, అవసరమైతే నా జ్ఞానంతో ఎంతో గొప్ప చేస్తాను, ఈ దాంతో నేను ఎంతో సాధిస్తానని ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి ఆ వ్యభిచారులతో అమ్మాయిలతో జల్సా చేసి ఉన్నదంతా ఊడ్చి తగలబెట్టేశాడు. అంత అయిపోయిన తర్వాత పందులు తినే పొట్టితో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఎంతకాలం కూడా ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోగలుగుంటున్నాడు? నిజంగా ఒక మాట చెప్పమంటాడు, వాడు పందులు తినే పొట్టుతో ఎలా అయితే కడుపు నింపుకోవాలనుకున్నాడో, నీ బ్రతుకు కాలంలో లోకమనే భోగేచ్ఛలతో ఎన్ని రోజులు నీ ఆశలు తీర్చుకోవాలనుకుంటావు? పందులు తినే పొట్టుతో కడుపు నిండదు. నువ్వు కూడా లోకం మీద పరిగెడుతూ లోకాశలు అనుభవిస్తూ ఈ కళ్ళకు నేత్రాశలన్నీ చూపిస్తూ వ్యభిచారం అనే మోహంలో నిలబడుతూ ఎంతకాలం దీనితో కడుపు నింపుకోవాలనుకుంటారు? వాడు ఆకలి అయిందని పందులు తినే పొట్టు తినేంత మాత్రాన వాడి ఆకలి తీరింటుందా? పందులు తినే పొట్టు లోపలికి వెళ్ళిన తర్వాత అది అర్థమవుతుంది. ఆకలితో ఆ తిన్న పొట్టుతో వాడి కడుపు ఎలా మాడింటుందో తెలుసా? ఆ కడుపులో వేదనకు అదేంతో దావాగ్నిల లోపల నుంచి మండిపోతూ వాడి జీవితాన్ని నాశనం చేసి ఉంటుంది. పందులు తినే పొట్టు తిన్న తర్వాత వాడికి ఏం రావాలి? జ్ఞానోదయం రావాలి. ఇక్కడ దేవుడు చెబుతున్నది తప్పిపోయిన ఆ కుమారుని గురించి కాదు, దేవుడు మాట్లాడుతుంది నీ గురించి, నా గురించి. తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే పందులు తినే పొట్టుతో తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడో, మనం కూడా ఎంతకాలం లోకం వెంట తిరిగి ఈ పాపం అనే భోగేచ్ఛలతో మన ఆకలి తీర్చుకోవాలనుకుంటాం చెప్పండి? ఈ పాపం ఎలాంటిదో తెలుసా? ఇష్టముతో స్వీకరించినది అది అంతటితో ఆగదు, లోపలికి వెళ్ళి నిలువులా దహించి వేస్తుంది. ఎప్పుడైనా మనకు కాలుకు తేలు కానీ పాము కానీ గుట్టిందనుకోండి, మన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పైకి గుండె వైపు వెళ్ళే పైకి ఒక తాడు కట్టమని చెప్తుంటారు. చూసినారా, గమనించారా? ఎందుకు తాడు పైన కట్టమని చెప్పారో తెలుసా? కాలికి గుట్టిన ఈ విషము పైకి అట గుండె వైపుకు ఎగబాగుతూ ఉంటుంది. అది విన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? తేలు గుట్టిన తర్వాత, పాము గుట్టిన తర్వాత విషం ఎలా అయితే పైకి ఎగబాగుతూ వస్తుందో, పాపం కూడా ఎలాంటిదో తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని ఎగబాగుతూ వచ్చి నిన్ను నన్ను సర్వనాశనం చేసేంతవరకు అది మనల్ని విడిచిపెట్టిపోదు ప్రేమన దేవుని వారు. అందుకే నీ జీవితకాలంలో గుర్తుపెట్టుకో, దాని జోలికి వెళ్ళావంటే అది నిన్ను విడిచిపెట్టదు. నేనే ఎప్పుడన్నా అంటుంటాను, కరెంటు పట్టుకున్నాం అనుకోండి, అది చచ్చేంతవరకు మనల్ని విడిచిపెట్టదు. అది నిజంగానే కరెంటు ఎంత ప్రమాదకమైనదో ఈ జీవితకాలంలో మన పాపం కూడా అలాంటిదే. అసలు పట్టుకున్నదా అది మనం విడిచిపెట్టదు, చంపేంత వరకు నిన్ను వదిలేదు ప్రేమన దేవుడి వారిలో. అందుకే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ పాపం నిన్ను ఎగబాకి నీ జీవితాన్ని నాశనం చెయ్యకముందే నీ పాపాన్ని మానుకొని ఆ భోగేచ్ఛల నుంచి దూరంగా రావడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మళ్ళీ చదవయ్యా, జ్ఞానము కలిగిన వాడు అన్నం దొరకదట, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము
కలగదు అంటున్నాడు. చూశాడు, చాలా విలువైన మాట అండి ఇదైతే. బుద్ధి కలిగిన వాళ్ళకట ఐశ్వర్యము దొరకదు. లోక సంబంధమైన ఐశ్వర్యాల గురించి పక్కన పెట్టండి. నువ్వు ఈ లోకంలో ఎంత బుద్ధిమంతునుగా లోక జ్ఞానంతో బ్రతుకుతున్నా పరలోక రాజ్యంలో నీకు ఐశ్వర్యము కలగదు. పరలోక రాజ్యంలో నీకు ఐశ్వర్యం కలగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు ఒక మాట అంటాడు, నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో సంపద కలుగుతుందంట. ఒక మాట చెప్పమంటారండి, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇస్తే పరలోక రాజ్యంలో నీకు సంపద కలుగుతుంది. అదే నీ బ్రతుకునే అమ్మి నీ జీవితాన్నే దేవునికి ఇస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసా? ఆస్తి నమ్మి బీదలకి ఇస్తేనే నీ కథే వేరుగా ఉంటుంది. అయితే నీ బ్రతుకునే అమ్మి దేవునికి ఇస్తే, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఎంత గొప్పగా అద్భుతంగా తీర్చిదిద్దుతాడో తెలుసా? అసలు ఆయన కథే వేరుగా ఉంటుంది. భూమిలో దొరికే బంగారం ఉంటుంది, అది ఒక చిన్న ముద్దల రాయి మాదిరి ఉంటుంది. అసలు దానికి ఏ రూపం ఉండదు, ఏ అందం ఉండదు. రూపము లేని దాన్ని, అందము లేని దాన్ని, పనికి మాలిన దాన్ని ఒక కంసాలు చూశాడా, దాన్ని ఎంత అద్భుతమైన దానిగా తీర్చిదిద్దుతాడో. ఒక బంగారానికి అంత గొప్ప రూపాన్ని ఆయన తీసుకొని వచ్చే నీ బ్రతుకును ఆయన చేతుల్లో పెడితే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నీ బ్రతుకు ఎంత అద్భుతంగా తయారవుతుందో తెలుసా? నీకు నాకు తెలియకనే మన జీవితాలు ఇలా తగలడిపోతున్నాయి ప్రేమ దేవుని వల్ల. మన జీవితాలు ఇలా ఉంటున్నాయండి. ఒక్కసారి నమ్మి మీరు ఆయన చేతుల్లో మీ జీవితాలను పెట్టి చూడండి, ఎంత గొప్పగా నీ బ్రతుకును మారుస్తాడో తెలుసా? అంగరంగ వైభవంగా మారుస్తాడు. అందుకోసమే నమ్మి ఒక్కసారి మీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతిలో పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. విశ్వాసంతో ఉన్న వాళ్ళకి దేవుడు ఏ కొదవ చేయరు ప్రేమ దేవుని వాళ్ళరా. ఐశ్వర్యవంతులు. ఇక చివరిగా ఒక మాట అంటున్నాడు చూడండి, తెలివి గలగవారికి ఏం దొరకదటయ్యా? అనుగ్రహము దొరకదట. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదట. ఏంటి అనుగ్రహము? ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసండి? బైబిల్ అంతటిని అర్థం చేసుకున్నవానగా నేను చెప్తున్నాను, దేవుని నుండి పొందుకునే అనుగ్రహం కంటే మించినది ప్రపంచంలో ఇంకేమీ లేదు. అబ్రహాము అంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసులుగా తండ్రి అంత స్థాయిలో నిలబడ్డాడంటే దేవుని దగ్గర నుంచి అనుగ్రహం పొందుకున్నాడు. దావీదు అంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర పొందుకున్న అనుగ్రహమే. దానియేలు అంత ఉన్నత స్థాయిలో నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి పొందుకున్న అనుగ్రహమే. యోనా గారు చాప కడుపులో చావవలసిన వాడు తిరిగి తన ప్రాణాన్ని పొందుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క అనుగ్రహమే. పౌలు గారు అంత గొప్ప సేవకుడు కావడానికి కారణం ఏంటో తెలుసా? దమస్కు మార్గంలో ఆయన సంపాదించుకున్న అనుగ్రహమే. వీటన్నిటిని ఆలోచన చేసి నీతో చెబుతున్న మాట ఏంటంటే, ప్రపంచంలో దేవుని అనుగ్రహం కంటే ఇంకొకటి గొప్పది ఏమీ లేదు. నీ బ్రతుకు కాలంలో నువ్వు చావకముందు ఏం సంపాదించుకోవాలో తెలుసా? ఏం సంపాదించుకోవాలో తెలుసా? దేవుని యొక్క అనుగ్రహం సంపాదించుకోవాలి. దేవుడు నీ పట్ల చూపించే దయను సంపాదించుకోవాలి. నీకు ఉందా లేదా అనుగ్రహం అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడు నీ పట్ల దయ చూపించేంత జీవితాలు నీకు నాకున్నాయి, ఒక్కసారి గమనించండి. అనుగ్రహం లేకపోతే పరలోకం కాదు కదా, పరలోకం గేటు దగ్గర కూడా అడుగు పెట్టలేమని మీకు అందరికీ తెలుసో లేదో కానీ దేవుని యొక్క ఉచిత అనుగ్రహమే ఈరోజు మీ మధ్యకు కూడా వచ్చింది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయించాడు, ఒకసారి చూడండి అమ్మా. 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటున్నాడు. చూశాడా సాలయ్య? ఇక్కడ ఒక మాట, విలువైన మాట మాట్లాడుతున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నేనేం చేస్తుంటుందట? ప్రేరేపిస్తుంటుంది. ఇక నుంచి మీరు జాగ్రత్తగా వినాలంటే అందరు నా వైపు తిరగాలి, చక్కగా దేవుని మాటలు వినాలి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నన్ను ఏం చేస్తుంటుందట?
ఎప్పుడు ప్రేరేపిస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని మాటలు వింటున్నాం అనుకోండి, దేవుని మాటలు ఖచ్చితంగా నీతో మాట్లాడతాయి, ఖచ్చితంగా మాట్లాడతాయి. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నీ జీవితంలో ఒక చలనం రావాలి. మీకు తెలుసో లేదో కానీ 2011లో అనుకుంటాను, నేను కూడా మీ మధ్య ఒక చోట కూర్చొని వాక్యం వింటున్నానండి. ఇలానే కూర్చొని వాక్యం వింటుంటే దేవుని వాక్యాన్ని ఒక సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడితే నాకేమనిపించిందో తెలుసా? అప్పటికే లోకంలో నేను తిరుగుతున్న నా జీవితం అంతా జ్ఞాపకం వచ్చింది. నా బ్రతుకు ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? పౌలు గారు అంటారు, పాపులలో ప్రధాన పాపి అని అంటాడు, చూసినాడు. నిజంగా పౌలు గారు నేను చేసిన పాపంతో పోల్చుకుంటే పెద్ద కథ ఏమి కాదండి. పౌలు గారి కాలంలో మన మాదిరి సినిమాలు ఉన్నాయా, సెల్ ఫోన్లు ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనే ప్రధాన పాపి అని అంటే అన్నీ ఉన్న కాలంలో బ్రతుకుతున్నా నేను ఇంకా ఎంత పెద్ద పాపాలు చేసి ఉంటానో తెలుసా? నిజంగా ఒప్పుకోగలిగితే ప్రధాన పాపలో పౌలు గారు ఉండేది కాదు, ఆయన కంటే ఎంతో ముందు నేను ఉండేవాడిని. ఒకరోజు సేవకుడు వాక్యం చెబుతుంటే నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో కానీ, కూర్చొని వాక్యం ఉంటే కూర్చోబెట్టి చెప్పుతో కొట్టినట్టు అనిపించేది నాకు వాక్యం. ఏంట్రా నా బ్రతుకేంట్రా ఇలా ఉంది, నా జీవితం ఏంట్రా ఇలా తగలాడిపోయిందని ఆ రోజు నేను ఒక మాట అనుకున్నాను, ప్రభువా నా బ్రతుకు నిజంగానే బాగలేదయ్యా, నా జీవితం సరిగా లేదయ్యా, చర్చి అయిపోయిందో లేదో, వాక్యం అయిపోయిందో లేదో, వెంటనే అయ్యా నాకు బాప్తిసం ఇవ్వాల్సిందేనయ్యా అని అడిగాను. వెంటనే సేవకుడు అక్కడే భీమిలి బీచ్ అని ఒకటి ఉంటుంది, భీమిలి దగ్గర బీచ్కి తీసుకెళ్ళాడు. బంగాళాఖాతంలో నాకు బాప్తిసం ఇచ్చాడు. ఇది ఎందుకు చెబుతున్నాను తెలుసండి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కానీ మీరు కూడా శ్రద్ధగా వాక్యం వింటున్నారు అనుకోండి, హృదయం పెట్టి మనసారా వాక్యం వింటున్నారు అనుకోండి, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక టైంలో దేవుడు కూడా నీతో సూటిగా మాట్లాడతాడు. అమ్మా నీ బ్రతుకు బాగలేదని చెప్తాడు, నీ జీవితం సరైనది కాదని చెప్తాడు, నువ్వు పోతున్న విధానం కరెక్ట్ కాదని చెప్తాడు. ఏ క్షణమైతే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడో ఆ క్షణమే నువ్వు గుండెల మీద చేసుకొని చక్కగా ఆలోచన చేయి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. వెంటనే ఆలస్యం చేయకూడదు. వెంటనే ప్రభువా నా జీవితం బాగలేదయ్యా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాయా అని నీ జీవితాన్ని వెంటనే ఏం చేయాలో తెలుసా? దేవునికి ఇచ్చేయాలి ప్రభన దేవుని వాళ్ళరా. కానీ నా బ్రతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? నేనే సూటిగా మాట్లాడుతున్నాను. నా జీవితాలు ఎలా తయారైపోయారంటే ఒక మాట, పాపం చేసే ప్రతిసారి ఏం కాదులే చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మోహపు చూపే కదా, ఏం కాదులే అని చేసుకుంటూ పోవడానికే మన జీవితం అంతా సరిపోతుందండి. ఒక మాట చెప్పమంటారండి, ఏం కాదులే అని చేసే చిన్న తప్పులే రేపు తీర్పు రోజున నిన్ను తలెత్తుకోకుండా చేస్తాయి. రేపు తీర్పు రోజున నిన్ను వచ్చి నిలబడితే దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి కదా. నువ్వే రేపు తీర్పు రోజున అలా వచ్చి నిలబడిన తర్వాత దేవదూతలందరూ నీ దగ్గరకు వచ్చి, ప్రభువా ఈయన్ని ఈడ్చుకొని వెళ్ళి నరకంలో పడేయమంటావా అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాలో తెలుసా? ఈడు మనోడే, తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టను అనాలి. ప్రభు ఆ మాట అనాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? ఏం కాదులే అని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయావు అనుకోండి, ఆ రోజు నువ్వు దేవుని దగ్గర తల ఎత్తుకోలేవు మన దేవుని వాళ్ళు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడండి, ఇది కథ కాదు, నిజంగా జరిగినదే. అడు ప్రతిరోజు సాయంత్రం రోజు సాయంత్రము మన ప్రొద్దుటూరుకు వచ్చి గోబీ అని ఉంటారు చూసినారా, ప్రతిరోజు సాయంత్రం గోబీ తినేవాడు. నేను అనేవాడిని, రోజు తినడము మంచిది కాదురా. ఆడేమన్నాడు తెలుసా? నేనేమో రోజు గంపలు ఏమన్నా తింటున్నానా? రోజు కొద్దిగే కదా, ఏం కాదులే అంటున్నాడు. అడు రోజు కొద్దిగా తింటుంటే ఒకరోజు అర్ధరాత్రి ఆడికి భయంకరంగా కడుపు నొస్తుందని ఇక్కడే మన పొద్దుటూరులో నాగదచ్చారెడ్డి హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వచ్చారు. వెంటనే డాక్టర్ గారు అలాంటి టైంలో స్కానింగ్ చేసి చూస్తే ఆడి పేగంతా పూర్తిగా కుళ్ళిపోయిందటండి. తెల్లారేంత వరకు వీడు బతుకుతాడో బ్రతకడో తెలియదు. వెంటనే వీడికి ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. ఏం కాదులే అని చూశాడు, అది ప్రాణం మీదకి తెచ్చింది. నువ్వు కూడా ఏం కాదులే చిన్న అబద్ధమే కదా, ఏం కాదులే అని చిన్న మోహపు చూపే కదా, ఏం కాదులే చిన్న తప్పే కదా అంటే ఏదో ఒకరోజు ఇది నీ ప్రాణం మీదకి తీసుకొని వస్తుంది. ఖచ్చితంగా రేపు నిన్ను నరకంలో కూర్చోబెట్టదు. ఇది ఏం కాదులే అని ఎట్టి విషయంలో పాపం విషయంలో ముందు అడుగు వేయకూడదండి. ఏ క్షణమైతే దేవుడు నీతో మాట్లాడతాడో, ఏ క్షణమైతే దేవుని వాక్యాన్ని గుండెలకు తగులుతుందో వెంటనే నేనే ఏం చేయాలో తెలుసా? ప్రభువా నా జీవితం బాగలేదయ్యా,
ప్రభువా నా జీవితం సరిగా లేదు ప్రభువా, నా జీవితాన్ని చక్కదిద్దు ప్రభు అని నువ్వు నేను మన బ్రతుకులను సరిదిద్దుకుంటూ మన బ్రతుకులను నిలబెట్టుకుంటూ దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పడానికి సిద్ధపడాలి. నేనే మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక మాట చెప్పమంటండి, మీరు బాధపడనంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు ఇలానే తప్పులు చేసుకుంటూ పాపం చేసుకుంటూ బతుకుతున్నావా, ఏదో ఒక క్షణంలో నీ చావు నీకు వస్తుంది. చచ్చిపోయే టైంలో నీ బ్రతుకు ఎట్టుంటుందో తెలుసా? వణుకుతూ చచ్చిపోయే రోజు ఒకటి వస్తుంది, నీకు భయంతో చచ్చిపోయే రోజు ఒకటి వస్తుంది. అమ్మో నా జీవితం ఏంటి, చచ్చిపోతున్నాను, నా బ్రతుకేంటని చచ్చిపోయేటంలో నీ ముఖంలో ఏం కనబడుతుంటుంది తెలుసా? వణుకు, భయం, వేదనతో చచ్చిపోయే రోజు ఒకటి వస్తుంది. ఇక్కడ నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడండి, గుండెలో నష్ట ఉందని ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ తీసుకొని వచ్చి, అప్పట్లో పెద్ద డాక్టర్ అయినా చాలా ఫేమస్, హాస్పిటల్ తీసుకొని వచ్చాడు. ఆ ప్రసాద్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇది ఇంకా ఎందుకు తెచ్చారు, తీసుకుని వెళ్ళిపోండి, చచ్చిపోతాడు ఒక 10 నిమిషాలు అన్నాడు. నిజంగానే చచ్చిపోతాడు అన్నాడు. పరిస్థితి అంతా చేయి దాటిపోయింది. నాకు తెలిసిన ఒక సేవకుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళింటే సేవకుడు ఆయన మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తి అంటున్నా, అయ్యో పాస్టర్ గారు నేను చచ్చిపోయేట్టుకున్నాను, ఎలాగైనా నా ప్రాణాన్ని కాపాడనని ఆ సేవకుని యొక్క చేయి పట్టుకొని ఎలా భయపడుతున్నాడో తెలుసా? ఆయన చెబుతుంటే నాకు భయం వచ్చింది. చచ్చిపోయేటప్పుడు అట్ట చెయ్యి గట్టిగా పట్టుకొని, అయ్యో ప్రాణం పోతుంది పాస్టర్ గారు, నా పరిస్థితి ఏముందో నాకు అర్థం కాలే, ఎలాగైనా కాపాడండి అంటే ఏం కాదులే అని ధైర్యం చెబుతున్నట. అలానే భయపడి 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 చచ్చిపోయాడట. ఎందుకు అలా చచ్చిపోయాడో తెలుసా? అదే తన బ్రతుకు కాలంలో ధైర్యంగా నమ్మకంగా భక్తిగా బ్రతికి నింటే. ఈరోజు ఆ వ్యక్తి గురించి చెప్తున్నాను. రేపు నీ పరిస్థితి కూడా ఇంతే, గుర్తుపెట్టుకో. నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నావా, గుర్తుపెట్టుకొని ఏదో ఒక టైంలో నీ చావు నీ కళ్ళ ముందరకు వస్తుంది. ఆ రోజు నువ్వు కూడా భయపడుతూ చచ్చిపోతావు, వణుకుతూ చచ్చిపోతావు, వేదనతో చచ్చిపోతావు. కానీ నీ జీవితకాలంలో కూడా గుర్తుపెట్టుకో, భయపడిపోతూ చచ్చిపోయే రోజులు వద్దు మనకు. ఆ రోజు నువ్వు భయపడకుండా చచ్చిపోకూడదంటే ఈ రోజు తప్పు చేయడానికి నువ్వు భయపడాలి, తప్పు చేయడానికి తల దించుకోవాలి, పాపం చేయడానికి ముందడుగులు వేయకూడదు. ఇలా తప్పు చేయడానికి ముందడుగు వేసినావా నీ చావు ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. అలాంటి రోజులు మనకు వద్దు ప్రేమన దేవుని వాళ్ళరా. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు. మళ్ళీ చదవయ్యా, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఏముందులే ఈ వాక్యము, ఎంతోమంది వస్తుంటారు చెప్పుకుంటుంటారు వెళ్ళిపోతుంటారని ఈ వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తావా? ఒకవేళ వాక్యాన్ని తృణీకరిస్తే రేపు నీ జీవితం కూడా తీర్పు రోజున తృణీకరింపబడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని, అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకున్నామంటే అయిపోతుంది నీ జీవితము, నా జీవితము ఇక అయిపోతుంది. ఈ లోకంలో దేవుని యొక్క అనుగ్రహం ఏంటి? చాలామంది ఏమనుకుంటారు తెలుసా? దేవుడు గొప్పగా ఆశీర్వదించడమే దేవుడు మనకిచ్చే అనుగ్రహం అనుకుంటాడు. మాకేంటండి గొప్ప ఇళ్ళు ఉన్నాయి, మాకేంటండి ఉద్యోగాలు ఉన్నాయి, మాకేంటున్నాయి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండడం దేవుని యొక్క అనుగ్రహం కాదు. కొంతమంది ఏమంటారు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం వల్ల మేము కారు తెచ్చుకున్నామండి. ఇంత గొప్ప స్థాయికి రావడము ఎవరు ఆశీర్వాదం, ఎవరు అనుగ్రహం అంట? దేవుని అనుగ్రహం అంట. నేను ఓపెన్గా చెప్పమంటానండి, కార్లు సంపాదించుకోవడం, ఇండ్లు కట్టుకోవడము, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించడం, ఇది కాదు దేవుని అనుగ్రహం. పరలోక రాజ్యానికి పోవడానికి నీకున్న సిచ్యువేషనే దేవుని యొక్క అనుగ్రహం. బైబిల్ ఇద్దరు కనపడుతుంటాడు, ధనవంతుడు లాజరు అని. ధనవంతుని యొక్క గొప్ప ఔన్నత్యమైన జీవితం ఏంటో తెలుసా? నిజంగా చెప్పాలంటే తిన్నా తరగని గొప్ప ఆస్తి, ఏముందో ఏమూ లేదో తెలుసుకోలేనంత గొప్ప పొజిషన్ ఆడది. అందరూ ఏమనుకుంటాడు, ఆడు గొప్పగా ఆశీర్వదింపబడిన వాళ్ళు అనుకుంటారు. కానీ వాడి యొక్క అనుగ్రహం ఎంతకాలం చెప్పండి? వాడి జీవితం ముగిసిగానే అయిపోయింది. వాడి జీవితం, వాడి సుఖ సంతోషాలు, వాడి గొప్ప స్థాయి హోదా మహా అంటే ఒక పట్టుమని ఒక 60 ఏళ్ళు బతికింటాడా? ఒక 100 ఏళ్ళ వాని గొప్పతనం, 100 ఏళ్ళు అనుభవించిన వాని గొప్పతనము అన్ని వేల సంవత్సరాల నుంచి నరకం నుంచి వాడిని కాపాడలేకపోయింది ప్రభన దేవుని. అదే ధనవంతుని ఇంటి వాకిట ఒక ఆయన పడి ఉన్నాడు చూసినాడా, లాజరు. అందరూ ఏమనుకుంటాడంటే దరిద్రుడు అనుకుంటాడు, దయనీయమైన దుస్థితిలో అంటాడు.
కానీ లాజర్ గారి గురించి ఒక గొప్ప విషయం చెప్పమంటండి. లాజర్ గారు అలాంటి సిచ్యువేషన్లో ఉంటేనే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడేమో. ఒంటి నిండా కురుపులు లేకుండా ధనవంతులు మాత్రం గొప్ప స్థాయిలో ఉండి తింటా తిరుగుతూ జలసాలు చేసింటే లాజర్ గారు కూడా ఏమైపోయాడు? చచ్చిపోయి నరకానికి వెళ్ళాడు. నేను అంటాను, లాజరు కురుపులు రావడమే మంచిది, లాజరుకు అలాంటి రోగం రావడమే మంచిది, లాజరు అలాంటి దయనీయమైన దుస్థితిలో ఉండడమే మంచిది. మహా అంటే ఈ కష్టాలు ఎంతకాలము? 60 ఏళ్ళు అనుకోండి, 100 ఏళ్ళు అనుకోండి. 100 ఏళ్ళ తర్వాత అయినా ఆయన బ్రతుకు ఏమైపోయింది? గొప్పగా మారిపోయింది. అంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం కోసము భూలోకంలో నీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అదే నీ అదృష్టంగా భావించు. చాలామంది ఏమంటారంటే, ఏటని నాకు ఉద్యోగాలే రావట్లే, ఈ పేదరికం ఏంటండి, ఈ బాధలు ఏంటండి, ఈ కష్టాలు ఏంటండి అంటాడు. నీకు ఉద్యోగం రాకపోవడమే మంచిది. వచ్చిందనుకో నువ్వు దేవుని కోసం నిలబడతావన్న గ్యారంటీ ఏంటి? నువ్వు పేదరికంలో ఉండడమే మంచిది. పేదరికంలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి పోతావేమో. అందుకే దేవుడు నేను ఆ పొజిషన్లోనే పెట్టాడేమో. నువ్వు ఎందుకు అనుకోవట్లే? నీకున్న సిచ్యువేషన్ బట్టి బాధపడాకు. నీకున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాబట్టిగానే దేవుడు నిన్ను అలా పెట్టాడు. దేవుడు నిన్ను ఆ స్థాయిలోనే పెట్టాడు. ఉన్నదాన్ని బట్టి సంతృప్తి పడి, దేవా నన్ను ఈ స్థాయిలో పెట్టినందుకు వందనాలయ్యా. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక మంచి మాట అన్నాడండి. ఉద్యోగం కోసం పరీక్ష కోసం ఒక పరీక్ష రాశాడు. ఉద్యోగం వస్తే గొప్పగా దేవుని సేవ చేస్తాడట, రాకపోతే దేవునికి స్తోత్రం అంటాడట. ఏమన్నా రాకపోయినా దేవునికి స్తోత్రం ఏంటంటే, ఉద్యోగం వస్తే నేను దేవునికి దూరం అయిపోతానేమోనని దేవుడు ఈ ఉద్యోగము ఇవ్వలే. దేవుడు ఉద్యోగం ఇవ్వకపోవడమే మంచిది. నిజంగా చెప్పాను, నువ్వు ఉద్యోగం పొందుకొని దేవునికి దూరం అయిపోవడం కంటే, ఆస్తి పొందుకొని దేవునికి దూరం అయిపోవడం కంటే నీకు ఆస్తి లేకపోవడమే మంచిది. నీకు ఉద్యోగం లేకపోవడమే మంచిది. ఇంకా చెప్పాలంటే నువ్వు పేదరికంలో అలమటించడమే మంచిది. పేదరికంలో అలమటించడం గొప్ప విషయం కాదు, పరలోక రాజ్యానికి పోవడం గొప్ప విషయం. ప్రియమైన దేవుడు, నీకున్న సిచ్యువేషన్ గొప్పది. పౌలు గారు అంటాడు, ఆయనట అధికముగా హెచ్చింపబడక ముందు దేవుడు ఆయన మనసులో ఏం పెట్టాడంటే, ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకు ఆ ముళ్ళు పెట్టాడు? ఏ రోజు పౌలు గారు మోకాలేసి ఎన్ని రోజులు పౌరవా ఈ ముళ్ళును తీసేయని ప్రార్థన చేసిండా? చేసింటాడు. కానీ ఎందుకు తీసేయలే? ముళ్ళు ఉండడమే కరెక్ట్. మన జీవితకాలంలో కొన్ని రోగాలు ఉంటాయి. అందరి గురించి ఎందుకులేండి, నా గురించే చెప్తాను. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది ఒకటి ఉంది. సరిగా టయానికి తినక సువార్తలలో అక్కడ ఇక్కడ తినక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది ఒకటి వచ్చిందండి. ఎప్పుడో ఒక్కొక్కసారి రాత్రిపూట ఎలా ఉంటుందో తెలుసా? గ్యాస్ ఫామ్ అయిందనుకోండి, గట్టిగా గుండె బలంగా పట్టేస్తుంది. ఒక్కోసారి నిజంగా చెప్తాను, తెల్లారేంత వరకు బతుకునన్న సిచ్యువేషన్లు కూడా వస్తుంటాయి. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా కానీ మోకాలేసి, ప్రభువా ఏంటయ్యా నా జీవితం, నేను సిద్ధపడినా లేదా, నా జీవితం చక్కగా ఉందా లేదని ఆ టైంలో కూడా గంటలు గంటలు మోకాలేసి ప్రార్థన చేస్తుంటాం. నాకు అనిపించింది, జీవితాంతం ఈ ముళ్ళు ఉండడమే మంచిది నాకు. ఇది కూడా లేకపోతే ఇష్టం వచ్చినట్టు బతుకుతానేమో, ఇష్టం వచ్చినట్టు తిరుగుతానేమో, చావును లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు భోగేచ్ఛలు అనుభవిస్తానేమో. నీ జీవితకాలంలో రోగాలు, నీ జీవితకాలంలో యాక్సిడెంట్లు, నీ జీవితకాలంలో కష్టాలు, నీ జీవితకాలంలో బాధలు, ఇవన్నీ ఉండాల్సిందే. మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే అంతో ఇంతో అణిగి మణిగి బతుకుతున్నాం. ఇవి కూడా లేకపోతే దేవుణ్ణి కాదు, ఈ ప్రపంచంలో మనం ఎవరిని లెక్క చేయం మన దేవుని వల్ల. అందుకోసమే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం ఎంత గొప్పదంటే, పరలోక రాజ్యం పోవడానికి ఈ లోకంలో దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి సిచ్యువేషను దేవుని యొక్క అనుగ్రహమే, దేవుని యొక్క గొప్ప సంపదనే. ఈ అనుగ్రహము ఈరోజు వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చింది. ఎంతోమంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మమ్మల్ని నమ్మి దేవుని యొక్క వాక్యం మాలో ఉందని ఎక్కడి నుంచో వచ్చి వాక్యం ముందర వచ్చి కూర్చున్నారు కదా, చాలా సంతోషం. మన సహోదరులు అయితే కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అందరూ వచ్చి వాక్యం ముందర కూర్చున్నారు కదా. వచ్చిన మనము శ్రద్ధగా వాక్యం విని ఇక్కడి నుంచి మళ్ళీ సరాసరి దేవుడు నా లోకానికి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి మన దేవుని వాళ్ళు. అందుకే కదా దేవుడు ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు. ప్రతి మాట దేవుడు మన జీవిత బాగు కోసం రాయించాడు, మన జీవిత ఎదుగుదల కోసమే రాయించాడు మన దేవుని వాళ్ళు. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ బైబిల్ని విడిచిపెట్టాకండి. నేను చెప్తాను, అసలు మీరు పరలోక రాజ్యానికి పోవాలంటే బైబిల్ ఒక్కటే దారి, ప్రపంచంలోకి ఏ దారి లేదు. మనం కూడా పెద్ద పెద్ద పాస్టర్లను చూసుకొని గొప్ప సేవకుడు అది అనుకుంటున్నాను చూసినారా? ఏ సేవకుడు నేను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు?
నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను కదా, నేనేమన్నా తీసుకుపోతాను మీరేమన్నా అనుకుంటున్నారా? నేను కూడా తీసుకుపోలేను. ప్రపంచంలో ఎవడు తీసుకువెళ్ళాడు. నీ చేతుల్లో ఉన్న వాక్యం ఉంది చూసాడా, ఆ వాక్యం తీసుకొని వెళ్తుంది. ఈ వాక్యం నిన్ను పరలోక రాజ్యంలో నిలబెడుతుంది. ఈ వాక్యం దేవుని దగ్గర నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది. అందుకే నీ ప్రాణమే నిన్ను విడిచిపెట్టిపోయినా కానీ నువ్వు మాత్రం వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ప్రాణం పోయినా కానీ ప్రభుని విడిచిపెట్టా కానీ, నిజంగా చెప్తున్నా, ప్రాణం పోయినా కానీ ప్రభుని విడిచిపెట్టా కానీ, ఏది ఏమైనా సావైనా బ్రతుకైనా నమ్మకంగా నిలబడండి. నువ్వు చచ్చేలోపు నేను అంటాను, ఇప్పుడు నువ్వు ఎలాగైనా బ్రతుకు, నేను అంటాను ఎలాగైనా ఉండు, చచ్చే టయానికి మాత్రం ఇలా ఉండాకు. ఇలా ఉంటే నువ్వెక్కడ పరలోక రాజ్యానికి పోతావు? ఇలానే ఉంటే నువ్వెక్కడ దేవుడున్న లోకానికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు ఎట్టన్నా ఉండు కానీ చచ్చే టయానికి మాత్రం ఇలా ఉండాకండి. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, నీ బ్రతుకును సరిదిద్దుకోవాలి. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేద్దాము, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? అసలు పరలోక రాజ్యానికి పోయే విధంగానే మన బ్రతుకులు ఉన్నాయా? అందరి గురించి ఎందుకులేండి, ప్రతిరోజు రాత్రి నేను చేసే పని ఏంటో తెలుసా? మీకు తెలుసో లేదో కానీ ప్రతిరోజు నేను చేసే పని ఇదేనండి. ప్రతిరోజు నేను సహోదరులు అందరం కలిసి సువార్తకి వెళ్తాం, ప్రార్థన అంతా అయిపోతుంది, ఇంటికి వెళ్తాం, భోజనం చేస్తాము, రాత్రి బైబిల్ చదువుతాము, ప్రార్థన చేసుకుంటాము. అంతా అయిపోయిన తర్వాత మంచం మీద పడుకునే ముందు ఒక్కసారి నా గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తాను, ఈరోజు రాత్రికి నేను చచ్చిపోతే దేవుడున్న లోకానికి పోతానా పోనా? ఒక చిన్న ప్రశ్న ప్రతిరోజు వేసుకుంటాను. ఒకవేళ పగలంతా నేను బాగా బ్రతికాను అనుకోండి, నా మనసు ఏమంటుందో తెలుసా? బా, నీ చూపులు చాలా బాగున్నాయిరా, నీ మనసు బాగుంది, దేవుని కోసం నువ్వు పడిన ప్రయాస బాగుంది, గుండెల మీద చేసుకొని పడుకో, ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు అని నా మనసు నాతో చెప్తుంది. మీరు కూడా ఈ ప్రశ్న వేసుకోండి. మీరు ఈ ప్రశ్న వేసుకోగానే మొట్టమొదటి మాట నీ మనసులో నుంచి, పగలంతా ఇన్ని పాపాలు చేసినా నువ్వెక్కడ పరలోక రాజ్యానికి పోతావని నీ మనసే నేను అన్నదనుకోండి, ఏం ఆలోచన చేయకండి, నువ్వు సరిదిద్దుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది, నేను చక్కదిద్దుకోవాల్సింది ఏదో ఉంది. అనుక్షణం మన బ్రతుకులు కాపాడుకుంటూ చచ్చే టయానికి మాత్రం సంపూర్ణంలోకి రావాలి, భక్తిలో విశ్వాసంలో ఉన్నత స్థాయికి రావాలి. అలా రావాలంటే దేవుడున్న లోకానికి చేరుకోవాలంటే ఎంత గొప్పగా బ్రతకాలి. చివరిగా బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదొక్క మాట మీకా గ్రంథం ఒక్కసారి చూద్దామమ్మా, 7వ అధ్యాయము. ఇదొక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేయుదు అంటున్నాడు. చూసారా, చాలయ్య, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా, మరలా మన యందు ఆయన జాలిపడు. దేవుడు జాలిపడడానికి సిద్ధంగా ఉన్నాడండి, జాలిపడడానికి. కానీ నేను ఏం చేయను తెలుసా? ఇక్కడ బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక మాట మాత్రం నేను చెప్తాను, తీసుకుని వాళ్ళు మాత్రము ప్రభువు యొక్క బాప్తిసం కొరకు సిద్ధపడాలి. ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలనో తెలుసా? నమ్మకంగా దేవునికి ద్రోహం చేయకుండా బ్రతకాలి. మన దేవుని, మనల్ని నమ్మిన దేవుని మనం ద్రోహం చేయడం ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పాపం చేసి దేవునికి ద్రోహం చేస్తున్నాం అనుకుంటాం. కాదు తెలుసా, మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనమే దేవుడున్న లోకానికి దూరం చేసుకుంటున్నామండి. ఒక్కసారి మన బ్రతుకులు సరిగా లేకపోతే ఈ దేవుని మందిరాన్ని ఇక్కడ వాక్యం అంతా అయిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మన గుండెల మీద చేసుకునే, ప్రభువా నా జీవితం సరిగా లేదేమోనయ్యా, ఇంకా నేను సిద్ధపడలేదేమో తండ్రి, ఒకవేళ ఈరోజు రాత్రికి నేను చచ్చిపోతే, లేకపోతే నువ్వే వచ్చి ఆ మధ్య ఆకాశంలో నిలబడితే నా జీవితం ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుందని మనల్ని మనం చక్కదిద్దుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నీ బ్రతుకును ఇలా ముందు పెట్టి, ప్రభువా నన్ను క్షమించంటే దేవుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట? మరలా ఆయన మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో
నీ పాపాలన్నిటినీ సముద్రపు అగాధం లోతుల్లో పడేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు మనసారా దేవునితో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చూడండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునితో మనసారా మాట్లాడే రోజులు కనిపించట్లేదు ప్రభాని దేవుని వల్ల. నిజంగా చెప్తాను, దేవునితో మనసారా మాట్లాడే రోజులు ఎక్కడున్నాయి? మన జీవితాలంతా దేవుడికి దూరం అయిపోతూ ఇలానే బ్రతుకుతున్నాయి. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా దేవునితో మాట్లాడదాం, మనసారా మాట్లాడదాం, హృదయపూర్వకంగా మాట్లాడదాం. ప్రభు, నా బ్రతుకు సరిగా లేదయ్యా. మనుషులు ఎదుట మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మనుషులు ఎదుట మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేవుని దగ్గర మనల్ని మనం సరిదిద్దుకుందాం, మన బ్రతుకులు నిలబెట్టుకుందాం. నా బ్రతుకు బాగలేదని మనసు విప్పి ఆయనతో మాట్లాడదాం. నువ్వు మాట్లాడితే నీ జీవితాన్ని చక్కదిద్దాలని ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిస్తే మనసారా వినాలని ఆయన ఉన్నాడు. మనం ఒక్క మాట కూడా పలకకపోతే ఎలా? శుంకరట దేవుని మందిరానికి వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చలక ప్రభుతో అన్నాడట, అయ్యా, పరలోక రాజ్యానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా. మనం జీవితంలో ఏంటంటే పాపాలు చేయడం సహజమే అవుతున్నది, కానీ ఒప్పుకోవడం మాత్రమే సరిగా ఒప్పుకోవట్లేదండి. మనసారా దేవుని దగ్గర ఒప్పుకునే వాళ్ళు లేరు ప్రేమన దేవుని వాళ్ళ. అందుకే అన్నిటి వదిలేద్దాం, చక్కగా దేవుని కోసం బ్రతుకుదాం, హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడదాం. పాపం మనల్ని అంటించుకోకుండా ఒక శరీరాన్ని కాపాడుకుందామండి. యవన జీవితం కాబట్టిగా ఈ శరీర భోగేచ్చలు లాంటివి నాకు తెలుసు, నేను అదే ఆ వయసులోనే ఉన్నా. ఈ శరీరం లాగడం ఏంటో తెలుసు, ఈ శరీర కోరికలు ఏంటో తెలుసు. నిజంగా పొయ్యి మీద పాలు ఎలా పొంగుతుంటాయి అలా పొంగుతుంటాయి తెలుసు. దీని గురించి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఒక దారి ఏర్పాటు చేసుకో. దోమలు గడచకుండా మనం దోమతెరలు వాడతాం. చెప్పులకు ముళ్ళు గుచ్చుకోకుండా ఏం చేస్తుంటామంటే పాదరక్షలు వాడుకుంటాం. చలి నుండి కాపాడుకోవడానికి స్వెటర్లు వాడుకుంటాం. శరీరాన్ని కాపాడుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా, నీ బ్రతుకును కాపాడడానికి ఏ రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటారా మీరు? ఈ పాపం నీకు అంటుకోకుండా, ఈ పాపం నీ దగ్గరికి రాకుండా నువ్వు నేను ఎలా కాపాడుకుంటున్నాను చెప్పండి? ఎలా కాపాడుకుంటాం? పాపపు లోకంలో పరిశుద్ధంగా బ్రతకకపోతే అందరి మాదిరి మామూలే అనుకుంటే రేపు నువ్వు చచ్చిపోతే నీ జీవితం ఏమైపోతుంది? నువ్వు చనిపోయిన తర్వాత నీ భక్తి నీకు ధైర్యం ముట్టిస్తుందా? లేదు. చూసారా? అందుకే ప్రేమైన దేవుని వాళ్ళరా, అన్నిటిని వదిలేద్దాము. ముఖ్యంగా మన పాపేచ్ఛలను వదిలేసుకుందాం. ఈ లోకంలో ప్రాణం వదిలేయడము ఎలాగూ వదిలేస్తుంటాం, ఎలాగూ చచ్చిపోతున్నాం. చచ్చేదేదో పాపాన్ని వదిలేసుకొని చచ్చిపోదాం. ఈ పాపేచ్ఛలు వదిలేసుకొని చచ్చిపోదాం. యవన జీవిత కాలంలో మనల్ని మనం నిలబెట్టుకోవాలండి. మనం ఒక్కడు నడుము కడితే ఎంతోమంది జీవితాలు నిలబెట్టవచ్చు. ఒక యవనస్తుడు నడుము కడితే నలుగురు జీవితాలు బాగుపడతాయట. ఆ నలుగురు నడుము కడితే 4 ఊర్లు బాగుపడతాయట. ఈరోజు మనమే మన బ్రతుకులు కట్టుకుందాం, మన బ్రతుకులు నిలబెట్టుకుందాం. మనల్ని మనం కాపాడుకుంటే ఇంకా 4 జీవితాలు నిలబెట్టవచ్చు, 4 బ్రతుకులు కాపాడవచ్చు ప్రవణ దేవుని వాళ్ళు. కాబట్టి వాక్యాన్ని వృధా చేసుకోకుండా మనసులో వాక్యాన్ని పెట్టుకొని దేవుని కోసం గొప్పగా బ్రతుకుదాం. దేవుని కోసం ఒక మాట ఇద్దాం ఖచ్చితంగా, ఇది ప్రభువా నా జీవితం. నీలో ఉన్న లోపాలేంటో, నీలో ఉన్న బలహీనత ఏంటో ఒకసారి దేవునితో చెప్పు. నీ శోధన మీదకి దావీదు గారు మాత్రం యుద్ధానికి వెళ్ళు. జీవము కలిగిన యెహోవా నామం నా శోధన మీదకి వెళ్ళు, ఖచ్చితంగా గెలుస్తావు. నీ మోహపు చూపుల మీదకి వెళ్ళు, ఖచ్చితంగా గెలుస్తావు. నీలో ఉన్న భోగేచ్ఛల మీదకి వెళ్ళు, ఖచ్చితంగా గెలుస్తావు. ఈసారి నీలో ఉన్న పాపేచ్ఛల మీదకి వెళ్ళు, ఖచ్చితంగా గెలుస్తావు. గెలిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం, గెలవకపోతే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళం. ప్రమణ దేవుని వాళ్ళ